హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఇంపార్టెంట్ టన్నెల్స్ లాస్ట్ 1 ఇయర్లో ఏవైతే న్యూస్లో ఉన్నాయి అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టనెల్స్ అనేటువంటివి ఎగ్జామినర్ ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే జోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ అదేవిధంగా స్ట్రాటజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క టనెల్స్ అనేటువంటివి నిర్మాణిస్తారు కాబట్టి వాటి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవాలి. సాధారణంగా టనెల్స్ అనేటువంటివి ఎందుకు నిర్మిస్తారు అంటే మేజర్గా ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, అంటే బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునేటువంటి బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్స్లో మేజర్గా మనం చూసుకోవాల్సింది డిఫెన్స్ మొబిలిటీ అవ్వడం. అంటే ఈ యొక్క సైన్యం అనేటువంటిది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సాఫీగా మొబిలైజ్ అవ్వడం అనేది చాలా కీలకంగా చెప్పుకుంటాం. ఈ కాంటెక్స్ట్లో రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి టనెల్స్ అండ్ ఇంపార్టెంట్ టనెల్స్ అనేటువంటివి ఇండియా మొత్తం మీద ఉన్నవి కొన్ని ఇంపార్టెంట్ టనెల్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోగా చెప్పడం జరుగుతుంది. అండ్ మొదటగా మనకి అటల్ టనెల్ అంటాం. సో అటల్ టనెల్ అనేటువంటి మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేమ్ మీద పెట్టడం జరిగింది. ఈ అటల్ టనెల్ అనేటువంటిది ఏ ఏ ప్రదేశాలని కలుపుతుంది, కనెక్టివిటీ ఏ ఏ ప్రదేశాలకు ఉంది అంటే మనాలి, అదేవిధంగా లాహుల్ స్పితి వ్యాలీ, మనాలి మరియు స్పితి వ్యాలీ హిమాచల్ ప్రదేశ్లో ఈ యొక్క టనెల్ అనేది కులు మనాలి అదేవిధంగా స్పితి వ్యాలీని కనెక్ట్ చేసే విధంగా ఈ టన్నెల్ని నిర్మించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రపంచం మొత్తం మీద కూడా లాంగెస్ట్ టన్నెల్గా చెప్పుకుంటాం. ఇది ఎంత లాంగ్ అంటే 9.02 కిలోమీటర్స్ అంటామండి. 9.02 కిలోమీటర్స్ ప్రపంచం మొత్తం మీద వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నెల్గా చెప్పుకుంటాం. దీన్ని అటల్ టన్నెల్గా పేరు పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇది ఎంత ఎత్తులో ఉంది అంటే 10,000 అడుగుల ఎత్తులో ఉంది, లేదు అంటే 3,000 మీటర్ల ఎత్తులో, అంటే మీన్ సీ లెవెల్ సముద్ర మట్టానికి 3,000 మీటర్ల ఎత్తులో, లేదు అంటే 10,000 అడుగుల ఎత్తులో ఉంది అని చెప్పవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో హిమాలయాస్ ఉన్నటువంటి ఏరియాలో లొకేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రోహతంగ్ పాస్ అనేటువంటిది ఉంది. దీని పేరే రోహతంగ్ పాస్ అంటాం. ఈ రోహతంగ్ పాస్ దగ్గర కనెక్టివిటీ చేయడం జరిగింది. అటల్ టన్నెల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ హిమాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ జవహర్ టన్నెల్ లేదంటే బనిహల్ టన్నెల్ అని కూడా అంటామండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బనిహల్ పాస్ అనేది ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఈ బనిహల్ పాస్ అనేది ఏ ఏ ప్రదేశాల మధ్య కనెక్టివిటీ ఉంది అంటే శ్రీనగర్ అదేవిధంగా జమ్మూ అనేటువంటి ప్రదేశం. జమ్మూ అనేది మనందరికీ తెలుసు, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కంబైన్డ్ స్టేట్గా అంటే యూటీగా డివైడ్ చేయకముందు జమ్మూ అనేది మనకి ఈ యొక్క క్యాపిటల్ సిటీ, శ్రీనగర్ అనేటువంటిది సమ్మర్ క్యాపిటల్ సిటీగా ఇట్లా ఉండేది. సో ఈ కాంటెక్స్ట్లో కనెక్టివిటీ వచ్చేసి జవహర్ టన్నెల్ యొక్క కనెక్టివిటీ శ్రీనగర్కి జమ్మూకి కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇది గతంలో NH1A కింద రోడ్ హైవే కింద ఉండేది, తర్వాత పేరు మార్చడం జరిగింది NH44. తర్వాత ఈ బనిహల్ పాస్ అనేది ఎక్కడ లొకేట్ అయిందంటే బనిహల్ అనేటువంటి ప్రదేశం అండ్ కాజీగంజ్ అనేటువంటి ప్రదేశంలో ఉంది. ఈ బనిహల్ పాస్ టన్నెల్ అనేటువంటిది ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 2.85 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేటువంటిది ఉంది. సో దీని పేరు జవహర్ టన్నెల్గా పేరు మార్చడం జరిగింది. తర్వాత మనకి దీన్నే బనిహల్ కాజీగంజ్ నేషనల్ హైవే లేదా నేషనల్ టన్నెల్ లేదా బై లైన్ టన్నెల్ అని కూడా అనే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ మనకి ఆసియా ఖండంలోనే లాంగెస్ట్ టన్నెల్గా చెప్పుకుంటున్నటువంటి చేనాని నస్రీ టన్నెల్, దాన్నే తర్వాత రోజుల్లో పేరు మార్చడం జరిగింది. అది పేరు ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్. మీరు గుర్తుండే ఉంటుంది, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అనేటువంటిది కూడా కలకత్తా హల్దియా పోర్టుకి పేరు మార్చడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉందో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అనేది కలకత్తా నగరంలోది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా లాంగెస్ట్, ఆసియా ఖండంలోనే బై డైరెక్షనల్ హైవే అంటే రాకపోకలు ఒకవైపు రావడం మరోవైపు పోవడానికి సంబంధించి కూడా ఈ యొక్క టన్నెల్ బై హైవే టన్నెల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇది లోవర్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్లో ఉంది. ఏ ప్రదేశాలని కనెక్టివిటీ చేస్తుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉదంపూర్ అండ్ రాంబన్ అనేటువంటి ప్రదేశాలని, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉదంపూర్ రాంబన్ అనేటువంటి ప్రదేశాలని కనెక్ట్ చేస్తుంది. దీని పేరు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ టన్నెల్ అంటాం, లేదంటే చేనాని నస్రీ టన్నెల్ అని కూడా అంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్లో ఉంది. తర్వాత నందిని టన్నెల్, ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక నేషనల్ హైవేని
భాగంగా కనెక్ట్ చేస్తూ ఉంటుంది నందిని టన్నెల్ అనేటువంటిది. సో దీస్ టన్నెల్స్ ఆర్ సిరీస్ ఆఫ్ 4 హైవేస్, మొత్తం 4 హైవేస్లో సిరీస్గా ఉన్నటువంటి టన్నెల్స్ ఇవి. ఇది ఉదంపూర్ డిస్టిక్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో, యూటీ. అండ్ ఇక్కడ నందిని వైల్డ్ లైఫ్ శాంచురీ అనేటువంటిది కూడా ఉంది. నందిని వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు కూడా ఉంది, మనకి శాంచురీ ఉంది, అందుకే దీని పేరు కూడా నందిని టన్నెల్ పెట్టడం జరిగింది. దీని యొక్క లెంత్ వచ్చేసి 1.4 కిలోమీటర్స్. డిస్టెన్స్ ట్రావెల్ టైం వచ్చేసి మనకి డిస్టెన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి శ్రీనగర్కి డిస్టెన్స్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జమ్మూ అండ్ కాశ్మీర్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి టన్నెల్స్ మిలిటరీ మొబిలైజేషన్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం నిర్మిస్తూ ఉంటారు. పిర్ పంజల్ రైల్వే టన్నెల్ మనకి నార్మల్గా ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అంటే జనరల్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో గతం వరకు కూడా జమ్మూ క్యాపిటల్ సిటీ, దానికి మించి కొంచెం ముందుకెళ్తే కట్రా అంటాం. ఈ కట్రా వైష్ణోమాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ ప్రదేశం వరకు మాత్రమే కట్రా అనేటువంటి ప్రదేశం వరకు మాత్రమే రైల్వే స్టేషన్ అనేది ఉంటుంది. అది లాస్ట్గా చెప్పుకోవచ్చు కొంతవరకు. దానికి మించి వెళ్ళాలంటే, శ్రీనగర్కి వెళ్ళాలి అంటే, ఇంకా వ్యాలీ ఏరియాకి వెళ్ళాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో రైల్వే కనెక్టివిటీ లేదు, ఓన్లీ రోడ్వే కనెక్టివిటీ మాత్రమే ఉంది. సో రైల్వే కనెక్టివిటీ నిర్మించాలి అని చెప్పేసి ఈ పిర్ పంజల్ ప్రాంతంలో, పిర్ పంజల్ మౌంటైన్ రేంజెస్లో రైల్వే టన్నెల్ అనేటువంటి నిర్మించారు. దీని యొక్క లెంత్ వచ్చేసి దాదాపుగా 11.2 కిలోమీటర్లు. ఇక్కడ మీకు ఓన్లీ బ్రాడ్ గేజ్ మౌంటైన్ రైల్వేస్, అంటే ఇక్కడ ఉన్నటువంటి టన్నెల్లో ఓన్లీ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ మాత్రమే వేయడం జరుగుతుంది. సో పిర్పంజల్ మౌంటైన్ రేంజ్లో కాజీగంజ్ అండ్ బారాముల్లా ప్రదేశాలని కనెక్ట్ చేయడానికి ఇవన్నీ కూడా డిఫెన్స్ స్ట్రాటజిక్గా మొబిలైజేషన్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఇది నార్థన్ రైల్వే కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట టన్నెల్. తర్వాత జీ మోర్ టన్నెల్ అంటాం. ఈ జీ మోర్ టన్నెల్ వచ్చేసి మనకి 6.5 కిలోమీటర్స్ ఉంది. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అండ్ ఈ జోజిలా పాస్ దగ్గర నిర్మించడం జరిగింది. ఆన్ శ్రీనగర్, కార్గిల్, లే హైవేలో ఇది పార్ట్లో భాగంగా ఈ టన్నెల్ నిర్మించారు. ఇది ఏ ప్రాంతాలని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుందంటే గగన్జీర్ డైరెక్ట్లీ టు సోమ్నాగర్, గగన్జీర్ టు సోమ్నాగర్ అనేటువంటి ప్రదేశాలు కాశ్మీర్లో, ఈ రెండు ప్రదేశాలని కనెక్ట్ చేస్తూ ఈ యొక్క 20 కిలోమీటర్ల దూరం, అంటే జోజిలా పాస్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ జీ మోరా టన్నెల్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్లీ మనకి జోజిలా పాస్ లేదంటే జోజిలా టన్నెల్, ఇది అండర్ కన్స్ట్రక్షన్గా చెప్పుకుంటాం, ఇంకా పూర్తిగా నిర్మించలేదు, అండర్ కన్స్ట్రక్షన్. సో ఇది ఏ ప్రదేశాల దగ్గర నిర్మిస్తున్నారంటే శ్రీనగర్ మరియు లే, ఈ రెండు ప్రాంతాలు, లే అనేది లదాఖ్లో ఉంది, శ్రీనగర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఈ రెండు ప్రదేశాలను కనెక్ట్ చేస్తూ మీరు ఇక్కడ మ్యాప్ కూడా చూడొచ్చు, ఇక్కడ మ్యాప్ అనేటువంటిది కూడా చూడొచ్చు, మ్యాప్లో ఈజీగా గుర్తుపడవచ్చు అనమాట. ఇది శ్రీనగర్ ప్రాంతం, ఇది లే అనేటువంటి ప్రదేశం. ఈ రెండు ప్రదేశాలను కనెక్ట్ చేస్తూ జోజిలా టనెల్ అనేటువంటిది నిర్మించడం జరుగుతుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దీని యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉండబోతుంది. అండ్ ఆల్ వెదర్ కనెక్టివిటీ రోడ్డుగా చెప్పుకుంటాం, అంటే అన్ని కాలాల్లో, అంటే వర్షాకాలం కానివ్వండి, వింటర్ కానివ్వండి, ఆర్ సమ్మర్ సీజన్లో కూడా మొబిలైజ్ అవ్వచ్చు. దీని యొక్క వర్త్ వచ్చేసి దీనికి మీద ఎంత ఖర్చు పెడుతున్నారంటే 6,800 కోట్ల రూపాయలు. సో లే మరియు శ్రీనగర్ని కనెక్ట్ చేస్తూ ఈ యొక్క నిర్మాణం చేపట్టబోతున్నారు. టోటల్ ఎంత ఎత్తులో నిర్మిస్తున్నారంటే 11,500 మీటర్లు, అంటే దాదాపుగా మీరు గమనిస్తే 11 కిలోమీటర్స్ హైట్లో నిర్మించడం జరుగుతుంది. సో టోటల్గా మనకి లే, కార్గిల్, శ్రీనగర్ ప్రాంతాలకి కనెక్టివిటీగా 14.2 కిలోమీటర్స్ రోడ్ కనెక్ట్ ఈ యొక్క టన్నెల్ లెంత్ ఉండబోతుంది. నౌ నీల్గ్రార్ టన్నెల్, అదేవిధంగా చట్టర్గాల టన్నెల్, ఈ రెండు టన్నెల్స్ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. ఇవి కూడా చిన్న చిన్న టన్నెల్స్ అండి. 1.95 కిలోమీటర్స్ టన్నెల్ ఒకటి, ఇది కూడా జోజిలా పాస్ దగ్గర ఉంది. అండ్ తర్వాత 6.8 కిలోమీటర్స్ టన్నెల్, ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. చట్టర్గాల టన్నెల్ అనేటువంటిది ఏ ప్రదేశాలను కనెక్ట్ చేస్తుందంటే కతువా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి కతువా అండ్ డోడా డిస్ట్రిక్ట్స్ని, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి డోడా డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. నేమ్స్ గుర్తుపెట్టుకోండి, స్టేట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డిస్టెన్స్ అనేటువంటిది ప్రతిసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ అడిగేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి సేలా టన్నెల్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. సేలా టన్నెల్ రీసెంట్గా దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. సేలా టన్నెల్ అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ సేలా టన్నెల్ అనేది ఏ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుందంటే అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ ప్రాంతాన్ని, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ ప్రాంతం. మనకి తవాంగ్ అనగానే చైనా బార్డర్ గుర్తొస్తుంది, అంటే చైనా బార్డర్కి అస్సాం నుంచి డిఫెన్స్ మొబిలైజేషన్ బాగా త్వరగా ఉండాలి అని చెప్పేసి ఈ టన్నెల్ నిర్మించారు. ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టిన ఎవరు అంటే BRO, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటాం. ప్రాజెక్ట్ వర్తక్ అనేటువంటి ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క సేలా టన్నెల్ కంప్లీట్ చేయడం జరిగింది. నౌ ఈ సేలా టన్నెల్ అనేటువంటిది కంప్లీట్ చేసిన తర్వాత మనకి కనెక్టివిటీ అనేది
అస్సాం స్టేట్ నుంచి అదేవిధంగా చైనా బార్డర్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ ప్రాంతానికి కూడా త్వరగా మొబిలైజ్ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో వెస్ట్ కామేగ్ డిస్టిక్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఉంది. దాదాపుగా 13,000 అడుగుల ఎత్తులో ఇది నిర్మించడం జరిగింది. ఇది లాంగెస్ట్ బైలైన్ రోడ్ టనల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద కూడా లాంగెస్ట్ బైలైన్ అంటే రాకపోకలకు, అంటే ఒకవైపు వెహికల్స్ వస్తుంటే మరొక వైపు పోతూ ఉంటాయి. సో ఇట్లా లాంగెస్ట్ టనల్ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. సెలా టనల్, అది కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది అని చెప్తున్నారు. అండ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటివి పటల్ పానీ రైల్ టన్నెల్. ఈ పటల్ పానీ రైల్ టన్నెల్ అనేటువంటిది బాంబే అదే విధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ ప్రదేశాలని రైల్వే లైన్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. దాదాపుగా 49 కిలోమీటర్ల ఈ రైల్వే టన్నెల్ అనేటువంటిది ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తుందంటే ముంబై అండ్ ఇండోర్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి బాంబేని రెండింటిని కూడా కనెక్ట్ చేస్తుంది. ఈ కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే కాదు, అక్కడ సీనిక్ వ్యూ అంటే బ్యూటీ వాటర్ ఫాల్స్ చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత త్రివేంద్రం పోర్ట్ టనెల్, ఇది కూడా 9 కిలోమీటర్స్ ఉంది. 9 కిలోమీటర్స్ దాదాపుగా దీని యొక్క నిర్మాణం అనేది 1867లో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఏ ప్రదేశాన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ అనేటువంటి కొల్లాం అండ్ త్రివేంద్రం ప్రాంతాల్ని మనకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా, డిఫెన్స్ స్ట్రాటజిక్లో భాగంగా ఈ యొక్క టన్నెల్స్ అనేటువంటి నిర్మిస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఈ టన్నెల్స్ అనేటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని యొక్క పీడిఎఫ్ అనేది మనకి ఏకేఎస్ ఐఏఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.